హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకి ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. రోమన్స్ చాప్టర్ 2 verse 6. He will judge everyone according to what they have done. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూస్తే స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. ఏంటిదనంట? పౌలు భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటిదనంటే ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడండి. అవునా? మన జీవితంలో మనం చూస్తుంటే ఏంటి, నేను పలానా పని చేశాను కదా, నేను అంత మంచి పని చేశాను కదా, నేను దేవునిలో ఇలా ఉన్నాను కదా, దేవునికి ఇంతగానం విత్తుతున్నాను కదా, ఎందుకు నాకు ఆశీర్వాదం రావట్లేదు, నాకు ఫలం ఎందుకు రావట్లేదు అనే సందేహాలు మనకు ఉండొచ్చు కదా. కొన్ని పరిస్థితులను బట్టి, మనం వెళ్ళే కొన్ని వాటిని బట్టి మనకి పలానా డౌట్స్ రావచ్చు. అయితే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదనంట? ఆయన వారి క్రియలు చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇస్తాడంట. అంటే మనము ఏ పని చేసినా దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. అవునా? మనం అనుకోవచ్చు, నాకేం రావట్లేదు, అదేంటి వాళ్ళు అసలు దేవుణ్ణి నమ్ముకోలేదు కదా, అదేంటి వాళ్ళు అసలు ప్రార్థన చేయరు కదా, ఎందుకు దేవుడు వారి పట్ల చేస్తున్నారు, వారికే మంచి జరుగుతుంది, నాకెందుకు జరగట్లేదు, నాకు జరగదా అనే డౌట్స్ ఉండొచ్చు కదా. ఆ డౌట్స్ మన మైండ్లో తిరిగి మనని అపనమ్మకం తీసుకొచ్చేలా చేస్తుంటాయి కదా. అందుకే దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏవేవైతే చేసావో వాటన్నిటికీ ఖచ్చితంగా నీ ప్రతిఫలం నీకుంది. నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, దేని గురించి నువ్వు చింతించొద్దు. ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో నీకు రావాల్సిన ఫలము, నీకు రావాల్సిన పంట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వే తింటావు. అవునా? నీ కుటుంబమే తింటుంది. ఏ పురుగులు కూడా, ఏవి కూడా వచ్చి అవి నీ జీవితానికి నీకు అడ్డుగా రావంట. నువ్వు చేయాల్సింది ఒకటే, ధైర్యంగా ఆయన యందు నమ్మకంగా ఉండు, విశ్వాసంతో ఉండు. ఖచ్చితంగా ఆయన నీకు రావాల్సిన ప్రతిఫలం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయన నీకు ఇస్తాడంట. అంటే నువ్వు చేయాల్సింది ఒకటే, ధైర్యంగా, ఎటువంటి నిరుత్సాహం లేకుండా. ఇటే మన దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. మనం ఏ పని చేసినా, ఏ విషయమైనా సరే ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటాడంట కదా. మనం చూస్తే నక్షత్రాలకే పేర్లు పెట్టాడంట దేవుడు. చూడండి, ఒక్కోసారి మనం లెక్కబెట్టే కొద్దీ ఎక్కడ మొదలుపెట్టే మర్చిపోతాం. అట్లాంటిది అన్ని వేల కోట్ల నక్షత్రాలకి ఎక్కడ మర్చిపోకుండా దేవుడు పేర్లు పెట్టాడంట. మరి అట్లా ఉన్నప్పుడు మరి నీ జీవితంలో ఏవేవైతే ఉన్నాయో ప్రతిదీ దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడంట. ప్రతి వాటికి దేవుడు తిరిగి ప్రతిఫలం నీకు ఇస్తాడంట. నువ్వు అనుకోవచ్చు, ఏంటి దేవుడు నా గురించి మర్చిపోయాడా, నన్ను పక్కన పెట్టేశాడా? మన దేవుడు మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు. ఎప్పటికీ నీ యందుండి, నీ పట్లుండి దేవుడు గొప్ప కార్యము చేసే దేవుడు అంట. అందుకే ధైర్యంగా ఉండు, ఎటువంటి దిగులు పడకు, నిరుత్సాహం అన్నదే రానివ్వకు. ఒకటే, ఆయన నీ ప్రతిఫలము నీకు ఇవ్వబోతున్నాడు. నీ పంట నువ్వు తినబోతున్నావు, నీ కుటుంబం తినబోతుంది, నువ్వు ఆశీర్వాదంలోనికి వెళ్ళబోతున్నావు. అందుకే ధైర్యంగా ఉండు, ఆయన యందు నమ్మకంగా ఉండు, విశ్వాసంతో ఉండు. దేవుడిచ్చే వాగ్దానాన్ని మనం అందరం పొందుకుందాము. నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఆమేన్.